సీఎం గారు ఫామ్ హౌస్లో ఉన్నారు. ఫోన్ చేసి వెంకట్రామ్ ఎక్కడున్నావని అడిగారు. సో నేను జిల్లాలో ఉన్నాను అన్నాడు. వెంకట్రామ్ రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్కి రా, కలిసి లంచ్ చేద్దామన్నారు. లంచ్ చేసే క్రమంలో నువ్వు ఎంత సర్వీస్ ఉంది వెంకట్రామ్ అని అడిగారు. నాకు తెలియదు అప్పటి వరకు. అంటే నాకు ఇంకొక 1.5 years ఉంది సార్ అన్నాను. సరే వెంకట్రామ్, నువ్వు ఇటు సైడ్ వచ్చేసేయి, కలెక్టర్గా బాగా పనిచేసావు, నువ్వు ఇటు సైడ్ వచ్చేసి పార్టీకి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అయ్యి ఇంకా యూ కెన్ వర్క్ మోర్, యూ కెన్ డూ మోర్, నీలాంటి వాళ్ళు నాకు ఇంకా నా 4 hands కావాలి, యూ స్ట్రెంగ్తెన్ మై హ్యాండ్స్ అన్నప్పుడు అప్పుడు నిర్ణయం చేసుకున్నాక ఆ లంచ్ అయ్యేలోపే చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి రిజైన్ చేస్తాడు, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, ప్రొసీజర్ ప్రకారంగా వాట్ ఎవర్ రూల్స్ ఆర్ దేర్, ఆ రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు. చెప్పి నన్ను ఆ రోజు నేను మాట్లాడాను, తెల్లారి రిజైన్ చేశాను, మరుసటి రోజు ఎమ్మెల్సీ చేశాను. ఇదంతా శరవేగంగా నేను ఊహించని పరిణామం అది. సో ఒక ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రిజైన్ చేసి నువ్వు ఎమ్మెల్సీగా కావాలనే అదృష్టం ఎంతమంది ఆఫీసర్లకు వస్తుంది?